హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. ఇన్ని కలర్స్ ఇడ్లీ ఎప్పుడైనా చూసారా? ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అండ్ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మీకు చూపిస్తాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? చూడండి ఎలా ఉందో. ఎన్ని కలర్స్ ఉన్న ఇడ్లీ ఇలా ఎప్పుడైనా చూసారా మీరు ఇట్లాంటి ఇడ్లీని? ఒకసారి చూద్దాం మనం కూడా ఎలా చేసుకోవాలో ఏంటో. చూడండి ఎంత బాగుందో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఓకేనా? మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ముందుగా అయితే ఒక గ్లాస్ తీసుకొని మామూలుగా మనం ఇడ్లీకి నానబోసుకున్నట్టుగానే నానబోసుకోవాలండి. ఈ గ్లాస్ చూడండి కొంచెం పెద్దగా ఉందండి సైజ్ అయితే. నేనైతే 30 వేసుకున్నానండి ఈ గ్లాస్ తోటి. మేము రైస్ వేసుకునే గ్లాస్ ఇది, దాంతో 30 వేసుకున్నానండి. మీరు కూడా అలాగే నానబోసుకోండి, మీ ఇష్టం అండి. మీరు ఒకటికి 3 కదా మామూలుగా రవ్వ మినపప్పు వేసుకునేది, అలాగే నానబోసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో వేసుకున్నాను, నానబెట్టేసుకున్నాను ముందు రోజు. మంచి గుండు తీసుకోండి, బాగుంటుంది మినపప్పు. కొంచెం గుండు అయితే ఎప్పుడైనా బాగుంటుంది మినపప్పు. సమ్మర్లో అయితే తొందరగా నానిపోతుంది, పొంగుతుందండి. ఈ వీక్లో నానట్లేదు ఈ టైంలో అసలు. అందుకని నేను రవ్వ కూడా 2 ఒకేసారి నానబెట్టేసుకుంటాను. రవ్వ మినపప్పు 2. చూడండి, ఒకటికి 3 గ్లాసులు తీసుకున్నానండి. 2:30, 2:30 అయినా బాగుంటుంది. కానీ వాటర్లో మనం వాష్ చేసేటప్పుడు రవ్వ కొంచెం వెళ్ళిపోతుందండి. అందుకని నేను 3 వేసుకున్నాను. కొంచెం వెళ్ళిపోయినా కానీ మనకి బాగుంటుంది అని చెప్పి. చూడండి, ఇలా 3 గ్లాసులు తీసుకున్నాను. ఈ రవ్వ మినపప్పు 2 9:30, 10 ఈ లోపల 2 ఒకేసారి నానబెట్టేసుకుంటానండి నేనైతే. ఇక్కడ సరిగా పొంగదండి, ఆ ఓవెన్లో పెట్టుకోవాల్సి వస్తుంది పొంగక. ఈ ఓవెన్లో కంటే కూడా కబోర్డ్లో పెట్టుకుంటే తొందరగా బాగా పొంగుతుందండి పిండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ ఉండేవాళ్ళైతే. ఓవెన్లో కాకుండా గాలి తగలకుండా కబోర్డ్లో పెట్టేసేయండి, క్లోజ్ చేసేస్తే బాగా పొంగుతుంది. నేనైతే 2-3 టైమ్స్ చూశాను. చూడండి, ఆ రవ్వని నానబెట్టుకొని మొత్తం గట్టిగా పిండేసుకోవాలండి. అంతా పిండేసుకొని మనం మామూలుగా మినపప్పు ఎలాగ వేసుకుంటామో అలా మిక్సీలో. నేనైతే కొంచెం గట్టిగానే వేసుకుంటాను. లూజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదండి, ఇడ్లీ అంతా సైడ్ వెళ్ళిపోతుంది. అందుకని నేను కొంచెం గట్టిగానే వేసుకుంటాను. మళ్ళీ వాటర్ అయినా కలుపుకోవచ్చు కదా. చూడండి, కొంచెం సాల్ట్ కలిపేసి ఇది అప్పుడే. కొందరైతే మార్నింగ్ కలుపుకుంటారండి పక్క రోజు పొంగిన తర్వాత. నేనైతే ముందే కలిపేసుకుంటాను సాల్ట్ కూడా కలిపేసి పెట్టేసుకుంటాను. కొంతమంది అటుకులు వేసుకుంటారు, కొంతమంది రైస్ వేస్తారు. కొంచెం బాగుంటుంది, బాగా పొంగుతుందంట. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఫస్ట్ అయితే సోడా ఉప్పు కూడా వేయను. రెండో రోజు కొంచెం సోడా ఉప్పు వేసి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను. అటుకులు వేస్తే కూడా బాగుంటుందంటండి. 2-3 సార్లు చూశాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఓకేనా? ఇలా కలిపి పెట్టేసుకోవాలండి, కబోర్డ్లో పెట్టేసుకుంటాను నేనైతే. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా పొంగిందో. అసలు దోసపిండి అయితే 2-3 డేస్కి పొంగేదండి. నాకు ఇక్కడ పెద్ద తలనొప్పి అయింది, దోసపిండి ఇడ్లీ పిండి పొంగట్లేదని. ఈ మొత్తం హౌస్ అంతా ఇది వీళ్ళకి పిల్లలకి ఏసీ ఉంటుంది కదా, అందువల్ల పొంగట్లేదు. ఓవెన్లో పెట్టుకుంటారు వీళ్ళైతే పిండి. నేనైతే ఇలా కాదని కబోర్డ్లో పెట్టేశాను. చూడండి ఎంత బాగా పొంగిందో. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే. కబోర్డ్లో పెట్టుకుంటే బాగా పొంగుతుంది. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కొంచెం వేసాను. చూడండి, కొత్తిమీర వేసుకున్నానండి. ఒక గుప్పిడు వేసుకోండి. నేనైతే 4 ఇడ్లీకే ట్రయల్ చూద్దామని వేస్తున్నానండి. కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసాను. చూడండి, ఒక 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర కరివేపాకుతో ట్రై చేస్తున్నానండి ఫస్ట్ అయితే. మీకు ఇష్టమైతే పాలకూరతో వేసుకోవచ్చు. అన్ని ఆకుకూరలు ఏదైనాండి, మునగాకుతో కానీ దేనితోనే ట్రై చేయండి. ఇది చూడండి, పిండి కొంచెం ఒక చిన్న గిన్నెలోకి ఒక 4 ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేలాగా పక్కన తీసుకున్నానండి. అంతా కలిపేయకుండా కొంచెం ఒక్కో వెరైటీకి ఒక్కొక్క బౌల్ తీసుకొని కలుపుతున్నాను. ఈ ఆకుకూర మనం మిక్సీ వేసుకున్నాం కదండి, ఆ రసాన్ని దీంట్లో పోసాను చూడండి.
ఆ లిక్విడ్ని ఆ ఇడ్లీ పిండిలో పోసి కలిపేసాను. బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే కలర్ బాగా షేడ్ మంచిగా వస్తుంది. నేను కొంచెం చాలలేదని ఇంకా కొంచెం వేసాను మళ్ళీ. ఇంకా డార్క్గా కావాలంటే కూడా ఇంకా వేసుకోవచ్చండి మీరు కొంచెం. ఇది మునగాకుతో కూడా ట్రై చేయొచ్చండి. మునగాకుతో, పాలకూరతో, పుదీనా, కొత్తిమీర మీ ఇష్టం అండి. ఆకుకూరలు మీరు ఏది అనుకుంటే అది. మెంతికూర అయితే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మెంతికూరతో ట్రై చేయొద్దు. తర్వాత అయితే ఇదిగోండి 2 క్యారెట్లు తీసుకున్నాను. అది పక్కన పెట్టేసుకున్నాను కలిపి. ఈ 2 క్యారెట్లు శుభ్రంగా కడుక్కోవాలండి. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి ఒక చేత్తోనే కడుక్కుంటున్నాను. రెండు క్యారెట్లు తీసుకొని వాష్ చేసుకున్నాను. నేనైతే క్యారెట్తో ట్రై చేస్తున్నానండి. మీరు ఇంకొక షేడ్ కావాలంటే బీట్రూట్తో కూడా కలుపుకోవచ్చు. ఇంకో షేడ్ కావాలంటే ఇడ్లీ. చూడండి అంతంత ముక్కలు రాజుగారు హెల్ప్ చేస్తున్నారు నాకు, నేను కట్ చేస్తానని. మా చిన్ను లేడండి. చూడండి అంత మాత్రం ముక్కలు కట్ చేసి ఇచ్చారు. ఆ ముక్కలను అయితే మిక్సీలో వేసేసుకోవాలి మెత్తగా. బీట్రూట్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకి చాలా హెల్దీ అండి ఇది. కొంచెం నెయ్యి వేసి పెట్టినా కూడా చిన్నపిల్లలకు కూడా బాగా తింటారు. కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి, నేను చెప్పినందుకైనా సరే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకో బౌల్లో ఇంకొంచెం తీసుకోవాలండి పిండి, ఒక 4 ఇడ్లీకి వచ్చేటట్టుగా. నేను ఈ కలర్స్ ఇడ్లీ అయితే ఒక్కొక్క ప్లేటే పెడుతున్నానండి, చూద్దాం ట్రైలని. నెక్స్ట్ టైం అయితే బీట్రూట్ ఇడ్లీ కూడా పెడతాను, చూద్దాం ఎలా వస్తుంది. ఈ క్యారెట్ లాగే మొత్తం మిక్సీలో మెత్తగా వేసేసుకోవాలి క్యారెట్ని. ఈ క్యారెట్ని అంతా ఆ బౌల్లో ఉండే పిండిలో కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అసలు చూసేదానికి. లైట్ గ్రీన్ ఒకటి వచ్చింది, ఒకటి క్యారెట్ కలర్. చూడండి ఎంత బాగుందో చూసేదానికి కూడా. అలా కలిపేసుకోవాలండి, బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. నేనైతే ఒక చేత్తోనే కలుపుతున్నానండి, కెమెరా పట్టుకున్నాను కదా, ఇది ఫోన్ పట్టుకున్నాను కదా, కొంచెం కష్టమైపోతుంది నాకు. కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కష్టమైనా సరే బాగుంటుంది కదా. చూడండి 2 షేడ్స్ ఎలా వచ్చాయో, బాగున్నాయి కదా కలర్స్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ట్రయల్ చూస్తున్నాను ఎలా వస్తాయని. బాగుంటే నెక్స్ట్ టైం బీట్రూట్ ఇడ్లీ కూడా చేస్తాను. మామూలుగా ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగే ఆయిల్ వేసి కొంచెం ప్లేట్లో తుడిచేసుకోండి మొత్తం శుభ్రంగా. కింద ప్లేట్లో అయితే పెట్టుకోవద్దండి ఇడ్లీ, నేనైతే పెట్టుకోను. వాటర్లో కలిసిపోతుందండి, కింద కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి, వాటర్లో పైకి వచ్చేస్తుందండి, వాటర్ అంతా ఇడ్లీ అంతా కలిసిపోతుంది. 2-3 టైమ్స్ నాకు అలాగే జరిగింది. అందుకని కింద ప్లేట్లు అయితే నేను పెట్టను. నేను పై ప్లేట్లంతా ఆయిల్ పూసేసాను, అన్నిటికీ నీట్గా పూసేసుకుంటున్నాను. చూడండి కింద ప్లేట్లన్నీ మామూలుగా వైట్ ఇడ్లీ పెట్టానండి. 4 ప్లేట్స్ కదా, 2 ప్లేట్స్ వైట్ ఇడ్లీ పెట్టాను, ఇంకో 2 ప్లేట్స్ అయితే ఈ కలర్స్ ఇడ్లీ పెడుతున్నాను. చూడండి గ్రీన్, చూడండి ఎంత బాగుందో. ఇది మామూలుగా కొత్తిమీర అవి పిల్లలు తినాలంటే తినరు కదండి, దీంట్లో వేసి పెట్టేసామనుకోండి, చూడండి ఎంత బాగుంటుందో, వాళ్ళు తింటారు తెలియకుండానే. మంచి ఇది కదండి కొత్తిమీర. అది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేయండి, బాగుంటుంది. ఒకరోజు పాలకూర ఇడ్లీ పెట్టండి, ఒకరోజు ఇది మునగాకు ఇడ్లీ పెట్టండి, ఎంత బాగుంటుంది చూడండి. ఇది చూడండి క్యారెట్ కలర్ ఇడ్లీ ఎంత బాగుందో. ఖచ్చితంగా ట్రై చేయండి అందరు మాత్రం. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇడ్లీ తినము అనేవాళ్ళు కూడా ప్రతిరోజు కలర్స్ ఇడ్లీ ఎప్పుడు పెడతావు మమ్మీ అని అడిగి మరీ తింటారు. చూడండి ఏ కలర్ కావాలి కూడా వాళ్ళే చెప్తారండి, నాకు గ్రీన్ ఇడ్లీ కావాలి, క్యారెట్ ఇడ్లీ కావాలని. మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి. ఇదే కాదండి, మీరు పిల్లలకి బాక్స్లో పెట్టండి, లంచ్ బాక్స్లో ఈ కలర్స్ ఇడ్లీ. ఎంత బాగా తింటారో, వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళు. పిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా అడిగి తింటున్నారు ఈ ఇడ్లీని. నేనైతే ఇడ్లీ దాంట్లో పెట్టేస్తానండి. అది ఉడికే లోపల కొంచెం చట్నీ చేసాను, పల్లీలు, కొంచెం మిరపకాయలు కూడా నేను
నూనెలోనే వేయించుకుంటానండి, బాగుంటుంది టేస్ట్. మిరపకాయలు కూడా వేయించుకుంటే కొంతమంది పచ్చి వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదులేండి. నేనైతే మిరపకాయలు ఇలా నూనెలో పల్లీలతో పాటు వేయించుకుంటాను, బాగుంటాయి. వేయించుకుంటే కొంచెం మిరపకాయలు కూడా వేగుతాయి కదా, బాగుంటుంది. అదిగో చూడండి, దానికి తగ్గట్టుగా చింతపండు వేసుకున్నాను. మరీ 2-3 వేస్తే బాగుండదండి చట్నీ. మిరపకాయలు వేయాలి, దానికి తగ్గట్టుగా చింతపండు వేస్తే చాలా బాగుంటుంది చట్నీ. పల్లీల చట్నీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది కదా, అది అందరికీ తెలిసిందేలేండి, నేను చెప్పేదేం కాదు. ఒక్కొరు ఒక్కో రకంగా, కొంతమంది దీంట్లో కొంచెం అల్లం ముక్క వేసుకున్నా కూడా బాగుంటుందండి. కొంతమంది కొబ్బరి కూడా వేస్తారు. నాకైతే కొబ్బరి లేదు, ప్రస్తుతానికి పల్లీ చట్నీ ఇట్లా చేసేస్తున్నాను. కొంచెం అల్లం కూడా వేస్తానండి, నేను ఒక్కో రోజు ఒక్కో రకంగా చేస్తాను. అదైతే చట్నీ చేసేసి చూడండి, తాళింపు పెట్టేసాను. మిరపకాయలు, ఆవాలు, మినపప్పు అన్నీ వేయించుకొని కరివేపాకు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఈ పోపు చూడండి ఎంత అందంగా ఉందో చూసేదానికి. చట్నీలో పోస్తే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది కదా పైన వేసేది. ఇంత అందంగా ఉంటుంది చూసేదానికి ఇప్పుడు చట్నీ పైన. ఆ చట్నీ చూస్తేనే తినాలనిపిస్తుందండి ఇడ్లీ. ఈ కలర్స్ ఇడ్లీకి ఈ చట్నీకి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. మీ పిల్లలైతే ఎలా తింటారో మీకే తెలిసిపోతుంది. అడిగి మరీ తింటారండి మీ పిల్లలు, ఇడ్లీ ఈరోజు మమ్మీ ఏ కలర్ ఇడ్లీ చేస్తున్నావు అని. ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిపోయిందండి, కలర్స్ తీద్దాం చూడండి ఎలా వచ్చినాయి. ఇది క్యారెట్ ఇడ్లీ, ఫస్ట్ ప్లేట్ పెట్టాం కదా, కలర్స్ తేడా తెలుస్తుంది చూడండి మీకు ప్లేట్లో పెడితే. ఎంత బాగున్నాయి అసలు, మా పిల్లలు అయితే భలే ఉన్నాయి మమ్మీ, భలే చేసావు, కలర్స్ భలే ఐడియా వచ్చింది నీకు అని అంటున్నాను. చూడండి క్యారెట్ ఇడ్లీ చాలా బాగుంది కదా. ఇదైతే గ్రీన్ ఇడ్లీ, చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ప్లేట్లో పెడితే. ఇంత కష్టపడి చేసినందుకు ఐడియా వచ్చి నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. చూడండి క్యారెట్ ఇడ్లీ అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ టైము బీట్రూట్ ఇడ్లీ చేస్తానండి, చూద్దాం. మీరైతే ట్రై చేయండి బీట్రూట్ ఇడ్లీ. బీట్రూట్ కట్ చేసి ఇలాగ మిక్సీలో వేసేసి ఒక బౌల్లో కలిపేసేయండి, పెట్టేసేయండి. చూడండి ఎంత బాగుందో గ్రీన్. ఇంకా డార్క్ కావాలన్నా ఇంకొంచెం కలుపుకోవచ్చండి మీరు, ఆ లిక్విడ్ ఇంకొంచెం కలుపుకుంటే ఇంకొంచెం డార్క్ వస్తుంది. చూడండి మెత్తగా ఇడ్లీ ఎంత బాగున్నాయో. ఇవి వేసాం కదా, కొంచెం ఏమైనా గట్టిగా వస్తాయేమోనని తుంచి చూశానండి. చూడండి ఎంత బాగుందో ఇడ్లీ, బాగుంది కదా కలర్స్. చూడండి కలర్స్ ఇడ్లీ ఎంత బాగున్నాయి అసలు. వైట్ ఒక మామూలువి ఒక 2 ఇడ్లీ, ఇవి ఒక 2 ఇడ్లీ, అవి చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్. మీ ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వస్తే, కొత్త గెస్ట్లు వచ్చారనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ ఇడ్లీ చేసి పెట్టండి. వాళ్ళు ఎలా అనుకుంటారో, ఎలా అడుగుతారో మిమ్మల్ని చూడండి మీరు. కదా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా వెరైటీలు చేస్తే. మా పిల్లలు అయితే భలే అనుకున్నారండి, చాలా బాగుంది, భలే ఉన్నాయి వెరైటీగా ఇడ్లీ. ఎప్పుడు వైట్ ఇడ్లీ చేస్తావు కదా మమ్మీ నువ్వు అని చెప్పి. దీంట్లోకి పల్లీల చట్నీ, కారపొడి, పప్పుల పొడి అన్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నారనుకోండి, అసలు ఎక్కడికో వెళ్ళిపోతుందండి. పిల్లలైతే అడిగి మరీ చేయించుకుంటారు మీ చేత. ఒకసారి మీరందరూ ట్రై చేయండి, ఓకేనా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు వచ్చినన్ని పెడతానండి మీకు, కొత్త వీడియోస్ అండి. మా నెల్లూరు సైడ్ వంటకాలు ఏమైనా ఉంటే కూడా పెడతాను మీకు. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా? ఒకసారి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇవి చేసి పెట్టండి తప్పకుండా. ఓకేనండి, బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ అందరితోటి మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనండి, బాయ్.